నాంచి 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 గవర్నమెంట్ రిజర్వేషన్ అని మళ్ళీ పెట్టి ఎట్లకేళ్ళకి పంచాయతీ నోటిఫికేషన్ వదిలింది. మరి ఏమంటారు, ఏంది కథ ఏందంటారు? అంటే చాలా ఆశలు ఆశయాలు కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు మాలాంటి ఎన్నిస్టులు కూడా అంటే ఇలాంటి రిజర్వేషన్ విషయంలో ఈ రకంగా జరుగుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అనేక పెద్ద పెద్ద అంటే గత 40-50 సంవత్సరాల నుంచి కూడా బీసీ సంఘాలుగా కొనసాగుతున్న వ్యక్తులు కూడా ఈ రకంగా రిజర్వేషన్లు ఈ రకంగా ఇస్తారనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక రాజకీయ పార్టీ అనేది మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు కూడా ఇది మాకు భగవద్గీత అదేవిధంగా ఖురాన్తో సమానం అని చెప్పారు ఆ రోజు. ఈరోజు రిజర్వేషన్లు కనుక మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం ఈ రిజర్వేషన్ల అంశం మీదే కాంగ్రెస్ పార్టీ మనం గెలవడం జరిగింది. చాలా కష్టపడి కొలగన సర్వే చేశారు. సర్వే చేసిన తర్వాత కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీ తీర్మానం చేసి గవర్నర్ గారు పంపించారు. జీవో నంబర్ 9 ఇచ్చారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా జీవో నంబర్ 46 ఇచ్చారు. ఈ జీవో నంబర్ 46లో ప్రధానంగా మొత్తం రిజర్వేషన్లు 50% మించి ఉండకూడదు అనేది ఒక ప్రధానమైన అంశం. ఇప్పుడు బీసీ సంఘాలు ఏం చెప్తున్నాయంటే 18 నుంచి 22% మాత్రమే ఇప్పుడు రిజర్వేషన్లు సర్పంచ్ ఎన్నికలు వస్తాయని చెప్తున్నారు. సో ఇంత ఘోరంగా ఉంటాయని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేవిధంగా ఏదైతే మన ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు అదేవిధంగా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించిన ప్రత్యేకంగా ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడింది. ఆ కమిషన్ కూడా ఏదైతే స్థానికంగా ఉన్న బీసీ కమిషనర్ ఉంటారో కమిషనర్ని కూడా ఒక సభ్యునిగా ఏర్పాటు చేర్చలేదు. అదేవిధంగా ఆ యొక్క కమిషన్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారా, కనీసం ఆ బీసీ సంఘాలకు కూడా కనీసం చెప్పలేదు. అంటే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా జవాబుదారీతనంగా ఉండాలి. అంటే ఒక ఇంత పెద్ద అంశం మీద ప్రభుత్వం ముందుకు వెళ్తున్నప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినప్పుడు కూడా చూసాం. మీడియా వాళ్ళు అడుగుతున్నదానికి కూడా కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఆ మీడియా పాయింట్లో ఒక క్వశ్చన్ అడిగారు. అంటే మూడు విడతలుగా ఎలక్షన్ జరుగుతాయి. ఒక విడత ఎలక్షన్ పూర్తయిన తర్వాత రిజల్ట్ వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఎలక్షన్ జరిగితే మళ్ళీ రిజల్ట్ వస్తాయి. అంటే ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత దాని ఒక ఊపు మీదే మిగతా 2 కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే రిజల్ట్ మొత్తం టోటల్గా 3 ఒకేసారి రిజల్ట్ ఇస్తే దాని ప్రభావం వేరే రకంగా ఉండదు. కానీ ఒక 3 విడతలుగా చేసినప్పుడు ఒక విడత రిజల్ట్ ఇచ్చినప్పుడు అదే ప్రభావం అంటే ఒకవేళ మొదటి విడతలోనే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వస్తే అదే ఊపు మిగతా 2 కూడా ప్రభుత్వం చూపించే అవకాశం ఉంటుంది. సో ఆ విషయం నిన్న మీడియా వాళ్ళు అడిగితే కూడా ఎలక్షన్ అధికారులు చెప్పట్లేదు. అంటే అంత గోప్యంగా ఎన్నికల అధికారులు కూడా అంత గోప్యంగా ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదు. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఎలిగేషన్ చేశారు, లేకపోతే బీజేపీ వాళ్ళు చేశారు. అంటే మేమేమనుకున్నామంటే ఖచ్చితంగా ఎప్పటికైనా సరే ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిజర్వేషన్లు అనేవి ఇస్తారు కదా, ఇవ్వకుండా అంత సుదీర్ఘకాలంగా ఈ ప్రక్రియ అంతా కొనసాగించరు కదా అని చెప్పి అందరూ భావించారు. కానీ ఇది ప్రధానంగా చూసుకున్నట్లయితే మాత్రం కొంతమంది ఏమన్నారంటే బీజేపీ కూడా సపోర్ట్ చేయలేదు అన్న అంశాన్ని కూడా తీసుకొచ్చారు. నిజంగా బీజేపీ చేయకపోయి ఉండొచ్చు, కాదంటలేదు. కానీ మన బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అఖిలపక్షం కూడా ఢిల్లీకి తీసుకెళ్ళచ్చు కదా అని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్పింది కూడా తప్పలేదు, ఎందుకంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ రిజర్వేషన్లో కనుక మీరు ముందుకు వెళ్తారంటే మేము అఖిలపక్షం తీసుకెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తాం బీఆర్ఎస్ అంటారు. ఆ రకమైన వాతావరణం కూడా లేదు. అఖిలపక్షం కూడా తీసుకెళ్ళదు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెట్టి కూడా అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ బీజేపీ ఈ యొక్క అంశం మీద పాజిటివ్గా లేకపోయినా సరే వీళ్ళు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టుకోవచ్చు పార్లమెంట్లో. ఆ రకంగా కూడా పెట్టే అవకాశాలు లేవు. అంటే ఏ అంశాలు కూడా మొన్న 2 రోజుల నుంచి కూడా బీసీ సంఘాలు పెట్టిన ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యాను. సో ఏ మీటింగ్లో కూడా బీసీ సంఘాలతో సంప్రదించడం కానీ లేకపోతే వాళ్ళకు కనీసం వాళ్ళకి చెప్పడం కానీ, అంటే ఈ రకంగా మేము ముందుకు వెళ్ళబోతున్నాము అనే విషయం చెప్పడం కానీ కనీసం ఎవరితో కూడా సంప్రదించుకోకుండా మొండి వైఖరితోటి గవర్నమెంట్ వెళ్తుందని అర్థమవుతుంది అనమాట. ఓకే సార్, అట్లాగే మరి ఈ రోజు దాకా ఇప్పుడు దాకా బీసీ సంఘాలు స్పందించలేదు, మరి దాని గురించి ఏమంటారు? ఆల్రెడీ రిలే నిరాదేశం చేస్తాను. నిన్న కూడా చేశారు, మొన్న కూడా మన ఆల్రెడీ ప్రెస్ క్లబ్లో వాటిలో కూడా వాళ్ళు బాగా కొట్లాడుతున్నారు. ఎందుకంటే ఎలక్షన్ అన్నిటికంటే ప్రధానం ఏంటంటే నిన్నే మనకి గెజెట్ ఇచ్చి 2 రోజుల్లోనే మనకి నామినేషన్ డేట్ ఇచ్చారు. అంటే 2 రోజుల్లో ఒక క్యాండిడేట్ నామినేషన్ అంటే అంత షార్ట్ టైం, అంటే అంత హడావడిగా ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ఒక అంశం. అంటే స్ట్రాటజీ ప్రకారం అంటే టైం ఇవ్వకుండా ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఎలక్షన్ కోడ్ ఇస్తారో ఎలక్షన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఎవరు ధర్నాలు చేసినా లేకపోతే రాస్తారోకలు చేసినా ఇవన్నీ కూడా ఎలక్షన్ కోడ్ పరిధిలోకి వెళ్తాయి. కాబట్టి నేను గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిన కానీ ఎలక్షన్ కోడ్ పరిధి వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కువ టైం కూడా ఇవ్వలేదు, ఎక్కువ ఇవ్వలేదు. రేపు నుంచే మనకి నామినేషన్. ఖచ్చితంగా బీసీ సంఘాలు పూర్తిగా అగ్నిస్ట్గా ఉన్నాయి, బీసీలు కూడా అగ్నిస్ట్గా ఉన్నారు. బీసీలో ఉన్న యువకులు అగ్నిస్ట్గా ఉన్నారు,
బీసీ వాళ్ళు కూడా చాలా ఎగ్నిస్ట్గా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇండివిజువల్గా అంటే సర్పంచ్ ఎన్నికలు అనేవి పార్టీకి సంబంధించినవి కాదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పర్సన్స్ ఎవరైతే బీసీ సంఘాలకు సంబంధించిన మనుషులు కరెక్ట్గా ఎక్కువ శాతం పోటీ చేసే అవకాశం ఉంటుంది. అంటే పార్టీలకు అతీతంగా బీసీ సంఘాల తరఫున కొంతమంది నిలబెట్టి గెలిపించుకుంటామని చెప్తున్నారు. అంటే పార్టీల పరంగా కాకుండా మెంటల్గా చాలా మంది బీసీలు కూడా నిలబడడానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ఈ లిస్ట్ చూసి షాక్లో ఉంటారు. చాలా షాక్ అయ్యా, నేనే షాక్ అయ్యా. యాక్చువల్గా నేను రెగ్యులర్గా 365 నేను పాలిటిక్స్లో ఉన్న నేనే అసలు ఈ రకంగా ఉంటుందని నేను అనుకోలేదు. రాత్రి ప్రెస్ మీట్ చూసినప్పుడు కూడా క్లారిఫై చేయాలి. ఇప్పుడు మీడియా వాళ్ళకి కొన్ని విషయాలు తెలియపోయి ఉండొచ్చు, వాళ్ళు అడుగుతారు. వాళ్ళది కూడా కాదు, పబ్లిక్ ఉన్న అనుమానాలని కొన్ని అడుగుతారు, దాన్ని చెప్పాలా. అలా చెప్పకుండా కూడా వెళ్ళిపోతుంటే నాకే అనిపించింది అంత ప్రెజర్ ఏముంది. ఈ డెమోక్రసీలో అన్ని బహిర్గతంగా చెప్పాలి. ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నాం, దేనికి ఏంటనేది చెప్పగలగాలి ప్రజలకి. చెప్పకపోతే ప్రజల్లో అనుమానాలు రేగెత్తాయి. సో ఇవంతా కూడా పూర్తిగా ఇది మొన్న జూబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ ఎలా పెరిగిందో ఇప్పుడు ఒకేసారి గ్రాఫ్ మైనస్ అయింది. అంటే గవర్నమెంట్ అంటే ఒకరిది కాదు, ఎప్పుడు కూడా గవర్నమెంట్ అంటే అందరిది, పబ్లిక్ది. సో ఎప్పుడు కూడా ఆ అంశాన్ని అంటే అందరినీ కూడా సంప్రదించి, ఇప్పుడు ఎస్సీ కమిషన్ వేసినప్పుడు కూడా మన ఎస్సీ సంఘాలతో సంప్రదించాలి, బీసీ సంబంధించిన బీసీ సంఘాలతో సంబంధించాలి, అందరితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఒంటి పోకడతో ఈ రకంగా గవర్నమెంట్ వెళ్ళడం అనేది రేపు సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం కొంచెం అగ్నిస్ట్గా పడే అవకాశం ఉంటాయి. బీసీ పోరాటం చేసి అంటే ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు ఆయన. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు రియాక్ట్ అవుతున్నారు. మొన్న బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెడితే నేను వెళ్ళాను స్వయంగా. సో వాళ్ళు చెప్తున్న సబ్జెక్ట్ నేను కూడా కొంచెం షాక్ అయ్యి, అంటే నాకు కూడా కొన్ని విషయాలు నేను కూడా అక్కడికి వెళ్ళి తెలుసుకున్నాను. సో తీన్మార్ మల్లన్న గారు ఏదో కేవలం ఛానల్లో మనం ఆర్గ్యుమెంట్ చేయడం కాదు, ప్రజలతో ప్రజలు చేసే ఉద్యమానికి మద్దతు. ఇప్పుడు ఆర్ కృష్ణ గారు ఈరోజు బీసీ భవన్ దగ్గర రిలే దీక్ష చేస్తున్నారు. మన మాజీ స్పీకర్ గారు కూడా మధురా చౌదరి గారు కూడా ఉన్నారు. సో ఇలాంటి విషయాలు కూడా మీరు కోఆర్డినేట్ చేసి వెళ్ళొచ్చు కదా. మీరు తీన్మార్ మల్లన్న గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఆర్ కృష్ణ గారు వచ్చారు. ఆర్ కృష్ణ గారు రిలే దీక్ష చేసినప్పుడు తీన్మార్ మల్లన్న ఎందుకు వెళ్ళట్లేదు? అంటే న్యాయం జరిగే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ మీద నమ్మకం కోల్పోద్ది. గవర్నమెంట్ నిలబెట్టిన అభ్యర్థులు కాకుండా మిగతా అభ్యర్థులు కేసే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే పూర్తిగా గవర్నమెంట్ మీద నమ్మకం పోద్ది, పార్టీ మీద నమ్మకం పోద్ది. అంటే క్రెడిబిలిటీ అనేది, పార్టీ కూడా క్రెడిబిలిటీ అనేది పోతుంది అన్నమాట. నేను షాక్ అయ్యా. అంటే సాధారణంగా ఏమన్నారంటే 42% రిజర్వేషన్లు ఇస్తానన్నారు. ఒకవేళ 42% రిజర్వేషన్లకి ఏమైనా అడ్డంకులు వస్తే ఖచ్చితంగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు. పార్టీ పరంగా ఇవ్వడానికి ఇవి సర్పంచ్ ఎన్నికలు, సింబల్స్ అన్నీ కూడా వ్యక్తి ఇండివిజువల్గా ఉంటాయి, ఏ పార్టీకి సంబంధించి ఉండవు. సో ఆ రకంగా కూడా ఇవ్వలేదు. కనీసం 18 నుంచి 22% అంటే అక్కడ ఏం వస్తుంది చెప్పండి. ఒక గతంలో 27% ఉండేది, లేదా అంతకుముందు 33% ఉంది. సో ఆ రకంగా కొనసాగించిన 2011 జనాభా లెక్కల ప్రకారం ఇది రిజర్వేషన్లు ఇస్తారు. 2011 జనాభా లెక్క ప్రకారం మరి ఇంత కొలగన్నం చేసాము, అసెంబ్లీ తీర్మానం చేసాము, ఇంత కష్టపడి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు, అనేక వివాదాలు అన్నీ నడిచాయి. ఇంత చేసిన తర్వాత కూడా చివరికి రిజర్వేషన్లు అనేవి అందలేనప్పుడు ప్రభుత్వకు ఉన్న క్రెడిబిలిటీ పోతుంది అన్నమాట. ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే గతంలో లేరు ప్రజలు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేస్తే ఆ రోజు సాయంత్రంకే తెలిసిపోతుంది. సో ఒకప్పుడు ఈరోజు అన్యాయం చేస్తే ఒక 6 నెలలు తెలిసేది. సో పబ్లిక్ చాలా ఎఫెక్ట్గా ఉన్నారు. నాతో కూడా నిన్న 4-5 మాట్లాడారు, అన్న మాకు బీసీ రిజర్వేషన్ నాకు రాలేదు, మరి నేను ఎలా పోటీ చేయాలి అని చెప్పి ఆయన ప్రిపేర్ అయినారు. ఒక 2-3 నాకు తెలిసిన వాళ్ళు ఖమ్మంలో, సత్తునపల్లి ఇలాంటి ఏరియాలో నాకు తెలిసిన ఉన్నారు. వాళ్ళందరూ ప్రిపేర్ అయినారు. నేను కూడా వాళ్ళకి గైడెన్స్ చేస్తున్నాను. సో ఎలా కండక్ట్ చేయాలి ఇలా కానీ వాళ్ళు కూడా అసలు షాక్ అయిపోయారు. నేనే షాక్ అయ్యా. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, బీసీ సంఘాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే గవర్నమెంట్ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఒక ప్రిపేర్గా ఉంటూ మిగతా వాళ్ళకి సమాచారం వేరే రకంగా ఇస్తూ వీళ్ళు ఏం చేయాలనేది చేసుకోవడం మూవ్ అవుతున్నారు. సో ఇది నాకు తెలిసి మాత్రం గవర్నమెంట్ మీద గట్టి ఎఫెక్ట్ పడుతుంది, అంత ఈజీగా ఏమి ఉండదు.